రాజమండ్రి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నాయకులు ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ పాయింట్స్ స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కాండి, గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్ని ఎదుర్కొని యుద్ధం చేయాలి. మనకు అత్యంత ప్రజాదరణ ఉంది, అందుకే తప్పకుండా గెలుస్తాం. రాష్ట్రంలో దారుణంగా దిగజారిన శాంతి భద్రతలు, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు, గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన పోలీసులు, ఆ స్థాయికి దిగజారిన వ్యవస్థలు, ఆ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా చంపారు. కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారు. అయినా కేసు బయటకు రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. అందరి అన్న జెండా ఆవిష్కరణ జరగబోతుంది కార్యక్రమం. మన తెలంగాణ పార్టీ అన్న ఇక్కడ చూడ అన్న ఇక్కడ చూడ ఇట్లాండి దగ్గర బ్రదర్ దగ్గర స్టడీస్ ఓకే. ఈరోజు యువశక్తి పార్టీ జెండా ఇలా పార్టీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కడిపోయినాం. మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి కడిపోయినాం. అన్ని నాయకులు కలిసి మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించమని అడిగినాం. జాబ్స్ గురించి అడిగినాం, నోటిఫికేషన్ గురించి అడిగితే ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో వాళ్ళ ప్రయోజనాల కోసమే మాత్రం పనిచేస్తారు, కానీ విద్యార్థుల కోసం ఎవ్వరు పనిచేయట్లేదు. అందుకోసమే ఆ బాధలో నుండి మాకు రక్తం కదిలి మేము పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీనే యువశక్తి పార్టీ. ఇవాళ తెలంగాణ ఆడ మహిళ ద్వారా ఏ పార్టీ కూడా జెండా ఆవిష్కరణ చేయలేదు. ఈరోజు మేము జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. మేము ఈ యువకులం విద్యార్థులమే పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఈ రాష్ట్రానికి చూపించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. కావున మా ఎజెండా ఒకటే, ప్రధానంగా తెలంగాణ మార్పు కోసం మా ప్రధానమైనటువంటి మాది డిమాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగంలో చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నోటిఫికేషన్ లేవు. అదేవిధంగా వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానికులకి 75% రిజర్వేషన్ ఇవ్వాలి ప్రైవేట్ సెక్టర్లో. అంటే ఈ రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు కావచ్చు, అదేవిధంగా ఐటీ కంపెనీలు కావచ్చు, ఈ కంపెనీలో 75 రిజర్వేషన్ ఇస్తే ఏమైందంటే నిరుద్యోగులు పడ్డారంటే మన తెలంగాణ పరిస్థితి ఎట్లుందో మీరు ఆలోచించండి. ఇంత దిక్కుమాలినంగా తయారు చేస్తారు ఈ రాజకీయ నాయకులు. అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ పెడితే గ్రూప్ 1 పేపరు లీక్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ వాళ్ళు గ్రూప్ 1 జాబులు అమ్ముకున్నారు. అంటే వీళ్ళ పాలన ఎట్టుందంటే చూడండి. ఆఖరికి ఈ పేపర్లు అమ్ముకున్నారంటే వీళ్ళు ఒక ఎగ్జామ్నే నిర్వహించలేకపోతే వీళ్ళు ఎందుకు ప్రభుత్వంలో ఉండి. అదేవిధంగా కేటీఆర్ 46 జీవో తెచ్చింది ఆయనే. మళ్ళీ ఇవాళ మొన్న ధర్నాలో 46 జీవో రద్దు చేయాలంటాడు. కొంచెమైనా సిగ్గుండాలి. అంటే 46 జీవో వల్ల పోలీస్ అభ్యర్థులకి 127 మార్కులు వచ్చినా కూడా జాబ్ రావటం లేదు. ఇంతకుముందుకి స్టేట్ వైజ్గా ఇచ్చేది. వీళ్ళు వచ్చినాక ఆ జీవో తీసుకొచ్చి వేరే స్టేట్ నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి జాబులు వెళ్ళిపోతున్నాయి. అంటే మన సొంత తెలంగాణ బిడ్డలకి జాబు రావడం లేదు 46 జీవో వల్ల. ఇది కేవలం వాళ్ళ రిలేషన్స్ కోసం వాళ్ళ మద్దతుదారులు చెప్తే వాళ్ళు జీవో తీసుకొని వచ్చారు. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా 29 జీవో తీసుకొని వచ్చిండు. 29 జీవో వల్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. గతంలో 55 జీవో వల్ల పాత పద్ధతిలోనే అందరికి న్యాయం జరిగేది. వీళ్ళ లబ్ధుల కోసం ఒకటి 29 జీవో, ఇంకోటి 46 జీవో, మళ్ళీ వాళ్ళే రద్దు చేయాలంటారు. అంటే ఎంత పిచ్చోళ్ళ అలాగా చేస్తారంటే మమ్మల్ని. ఇది మీరు వెంటనే మానుకుంటే బాగుంటుందని మా డిమాండ్. అదేవిధంగా
గవర్నమెంట్ ఎగ్జామ్ అని చెప్పుకునే గ్రూప్ 1కి 2 హాల్ టికెట్లు ఇచ్చిన చరిత్ర దేశ చరిత్రలోనే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా జీపీఓ పోస్టులు 2 సార్లు ఎగ్జామ్ పెడతారా? తలకాయ మార్చిన పని ఎవడన్నా మీకు ఏమైనా సోయిందా? వాడు పేపర్లు అమ్ముతాడు, వీడో జాబులు అమ్ముతాడు. 717 మందికి ఒకటే మార్కులు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఓన్లీ గర్ల్స్కి ఎగ్జామ్ పెట్టిర్రు. ఏమనంటే కాలేజీ మీద నింద వేసారు. వీళ్ళే పోయి ప్రపోజల్ పెట్టి వీళ్ళు ఎగ్జామ్ పెట్టించారు. ఇంత చిందర వందర చేస్తారు ఎగ్జామ్స్లు. అదేవిధంగా మార్పు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా విద్య చూసుకుంటే ఈ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యా బడ్జెట్ 25%, బీహార్లో చూసుకుంటే 21%, ఢిల్లీలో చూసుకుంటే కూడా 22% ఉంది, హిమాచల్ ప్రదేశ్ 18% ఉంది. ఆఖరికి బీహార్లో కూడా అక్కడి నుంచి ఇక్కడ మన స్థిరపడ్డ వాళ్ళు బీహార్లు వాళ్ళు కూడా 21% పెట్టుకుర్రు. అంటే ఇక దిక్కుమాలంగా మనకి 7% పెట్టారు. అంటే 7% అంటే 23,000 కోట్లు కేటాయించారు. మొన్న బడ్జెట్లో 26 బడ్జెట్లో 8% అంటే 26,000 కోట్లు. అంటే మనకేదో భిక్ష వేస్తున్నారు వాళ్ళు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు వీళ్ళు బడ్జెట్ విషయంలో కూడా. మీరు వెంటనే మార్పు తెచ్చుకొని బడ్జెట్ని పెంచాలి. విద్యాశాఖలో బడ్జెట్ లేని ఎడల కూడా మా తరహాలో చర్యలు తీసుకుంటాం.